హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ పథకాలు. మనకి జనవరి 26, 2025న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను ప్రారంభించారు. అవి 1 రైతు భరోసా, 2 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, 3 రేషన్ కార్డుల పంపిణీ, 4 ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం. ఇవి 4 మనకి రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి ప్రారంభించారు? నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుండి మనకి ప్రారంభించడం జరిగింది. మనకు రైతు భరోసా ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, అర్హులైన రైతులకి ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం పెట్టుబడికి మద్దతుగా వ్యవసాయోగ్యమైన భూమికి మాత్రమే ఎకరానికి 12,000 రూపాయలను సంవత్సరంలో 2 విడతలుగా అందిస్తారు. ఓన్లీ వ్యవసాయోగ్యమైన భూమికి మాత్రమే రైతులకి మరియు కౌలు రైతులకి సంవత్సరానికి 12,000 రూపాయలను 2 విడతలుగా, అంటే రబీ సీజన్లో 6,000, ఖరీఫ్ సీజన్లో 6,000, ఇట్లా సంవత్సరానికి 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. ఇది రైతు భరోసా పథకం. రెండో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమి లేని రైతు కూలీలకి మరియు వ్యవసాయ కార్మిక కుటుంబాలకి సంవత్సరానికి 12,000 రూపాయలను ఇవ్వడం. ఇది కూడా సేమ్ రైతు భరోసా 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా 12,000. మనకి రైతు భరోసాలో రైతుకి మరియు కౌలు రైతుకి ఇస్తారు సంవత్సరానికి 12,000. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పథకం వచ్చేసి రేషన్ కార్డుల పంపిణీ. ఇది మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చంద్రవంశ గ్రామం నుండి జనవరి 26న 2025న ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉంటాయో, తక్కువ ఆదాయం గల కుటుంబాలు ఉంటాయో, వాళ్ళకి అవసరమైన ఆహార సామాగ్రిని పొందడం కోసం ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. నెక్స్ట్ పథకం ఇందిరమ్మ గృహ నిర్మాణం లేదా ఇందిరమ్మ ఇల్లు. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి మార్చి 11, 2024న ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వడం. దీన్ని 2 దశల్లో నిర్మిస్తారు. 2 దశల్లో ఇల్లు నిర్మించి ఇస్తారు. మొదటి దశలో ఏంటంటే, సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేని వారికి స్థలం ప్లస్ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు, సొంత స్థలం లేని వారికి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు. తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల ఇళ్ల స్థలము, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు ఇంటి నిర్మాణం కోసం. దీన్ని 4 దశల్లో సహాయం అందిస్తారు. ఒకటి బేస్మెంట్ లెవెల్లో 1,00,000 రూపాయలు, స్లాబ్ లెవెల్లో 1,00,000 రూపాయలు, స్లాబ్ పూర్తి అయిన తర్వాత 2 లక్షల రూపాయలు, ఇల్లు పూర్తి అయిన తర్వాత 1,00,000 రూపాయలు అందించడం జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో 22,50,000 ఇల్లు నిర్మించాలని, ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున మొదటి సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇల్లులు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుంది. మనకి ఇంటి నిర్మాణం ఎట్లుంటుందంటే, 400 చదరపు అడుగుల్లో కిచెన్, హాలు, బెడ్రూమ్, 2 బాత్రూమ్లు నిర్మించి ఇవ్వబడుతుంది. ఇది ఆర్సీసీ రూఫ్తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. ఆర్సీసీ రూఫ్ అంటే కాంక్రీట్ ప్లస్ ఉక్కు, ఈ కాంబినేషన్లో మనకి నిర్మించాల్సి ఉంటుంది. నెక్స్ట్ పథకం వచ్చేసి గృహజ్యోతి. దీనిని ఎప్పుడు ప్రారంభించారు? 2024 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే, 2024 మార్చి 1న అమల్లోకి రావడం జరిగింది. మనకి ప్రారంభించింది 2024 ఫిబ్రవరి 27న, అమల్లోకి వచ్చింది మాత్రం 2024 మార్చి 1న. ఈ పథకం యొక్క ఉద్దేశం, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉన్నవారికి ఇది వర్తించును. ఇది కేవలం గృహ అవసరాలకు మాత్రమే వర్తిస్తుంది. 1 కంటే ఎక్కువ గృహాలు ఉన్నచో 1 ఇంటికి మాత్రమే వర్తించును. మనకి మొన్న జరిగిన గ్రూప్ 2లో మనకి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది గృహజ్యోతికి సంబంధించి. క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం యొక్క గృహజ్యోతి పథకానికి సంబంధించి కింది వాక్యాల్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు.
నెలకు 150 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే కుటుంబాలకి ఈ పథకం ప్రయోజనం పొందుతాయి అంటున్నాడు. మనకి ఏంటంటే నెలకు 150 యూనిట్లు కాదు, 200 యూనిట్లు. ఎవరైతే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంటే మనకి ఇక్కడ నెలకు 150 అంటున్నాడు. అంటే మనకి ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్లో 2024-25లో ఈ పథకానికి సుమారు 2500 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇది బడ్జెట్లో ఉంటుంది, మనం బడ్జెట్ చదవాల్సి ఉంటుంది. మనకి ఎంత ఇచ్చారు? 2500 కోట్లు కాదు, మనకి తెలంగాణ బడ్జెట్లో 2024-25 సంబంధించి 487 కోట్లు, 487 కోట్ల రూపాయలను మనకి బడ్జెట్లో ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి ప్రకటించారు. సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేటెడ్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఈ పథకాన్ని 2024 ఏప్రిల్ 21వ తేదీ నుండి అమలు జరుగుతుంది. అంటే మనకి ఇది ఏప్రిల్ 1 కాదు, ఇక్కడ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనుకున్నాం? 2024 మార్చి 1 నుంచి. ఇక్కడ మనకి ఏప్రిల్ 1 అంటున్నాడు, కానీ ఇక్కడ ఆన్సర్ మార్చ్. సో మనకి ఈ ఆప్షన్ కూడా తప్పు. విద్యుత్ను అందించడం ద్వారా అల్ప ఆదాయ వర్గాలకు ప్రయోజనం కల్పించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. అంటే అల్ప ఆదాయ వర్గాలకి ఇక్కడ మన పథకం యొక్క ఉద్దేశం ఏంటి? ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటారో, అంటే తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు? ఎవరికైతే ఆదాయం తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇచ్చేది తెల్ల రేషన్ కార్డు. అంటే సంవత్సరిక ఆదాయం ఎవరికైతే 8 లక్షల లోపు ఉంటుందో వాళ్ళు ఈ వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్. అంటే తక్కువ ఆదాయ వర్గం అన్నట్టు. సో మనకి ఎవరికి ఇస్తున్నారు? అల్ప ఆదాయ వర్గాలకు ప్రయోజనం కల్పించడమే ఈ పథకం యొక్క ఉద్దేశం. అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పథకం అమ్మ ఆదర్శ పాఠశాల. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? మనకి 20 మే 2024న ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మరియు మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరంటే ఏ పాఠశాల అయితే ఉంటుందో ఆ పాఠశాలలోని విద్య అభ్యసించే పిల్లల యొక్క తల్లులు సభ్యులుగా ఉంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు సంబంధించిన సభ్యులు ఉంటారు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల్లో ఒకరిని చైర్మన్గా అపాయింట్ చేస్తారు ఈ కమిటీకి. మళ్ళీ ప్రధాన ఉపాధ్యాయుడు అంటే ప్రిన్సిపాల్ కన్వీనర్గా ఉంటారు. ఇంకా స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సభ్యులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ విధులు ఏంటి? అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ విధులు ఏంటి అంటే, ఒకటి విద్యుదీకరణ, ఆ పాఠశాలకు సంబంధించిన విద్యుదీకరణ, తాగునీరు అందించడం, మరుగుదొడ్ల నిర్మాణం, ఏవైనా మరమ్మతులు ఉంటే చేయడం, పారిశుద్ధ్య నిర్వహణ, సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు మరియు పాఠశాల యూనిఫామ్ కుట్టడం లాంటివి ఈ కమిటీ తీర్మానిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ పథకం మహిళా శక్తి క్యాంటీన్లు. దీనిని 2024 జూన్ 12న పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి అనసూయ సీతక్క గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం మహిళా స్వయం సహాయక సంఘాలను అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహిళా శక్తి క్యాంటీన్ సేవలను ప్రారంభించింది. ఇది రాబోయే 2 సంవత్సరాలలో 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంటీన్లు నిర్వహించే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మొదట శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంటీన్లను ఎక్కడెక్కడ నిర్వహిస్తారంటే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో, ఇతర శాఖాధిపతుల కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రులు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, బస్ స్టాప్లు మొదలైన ప్రదేశాల్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ఈ మహిళా శక్తి క్యాంటీన్ సేవలను నిర్వహిస్తారు. నెక్స్ట్ పథకం మహిళా శక్తి కార్యక్రమం. ఈ పథకాన్ని మార్చి 12, 2024న సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని నిర్మించారు. రాష్ట్రంలో గల స్వయం సహాయ సంఘంలోని 63 లక్షల మహిళా సభ్యులను ఆర్థికంగా భరోసా ఇస్తూ సంపన్న వ్యవస్థాపకులుగా మార్చడం ఈ పథకం యొక్క ఉద్దేశం. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి 1 కోటి వరకు వడ్డీ లేని రుణాన్ని బ్యాంకు ద్వారా లేదా శ్రీనిధి ద్వారా ఇవ్వనున్నారు.
ఒక్కొక్క సభ్యురాలికి 5 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. నెక్స్ట్ పథకం రైతు రుణమాఫీ. దీనిని 3 విడతల్లో విడుదల చేశారు. మొదటి విడతల్లో 1,00,000 లోపు రుణమాఫీ, రెండో విడతల్లో 1,50,000 లోపు రుణమాఫీ, మూడో విడతల్లో 2 లక్షల వరకు రుణమాఫీ. మొదటి విడతలో 1,00,000 లోపు రుణమాఫీని జూలై 18, 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లోని సచివాలయంలో ప్రారంభించారు. రెండో విడతల్లో 1,50,000 లోపు రుణమున్న రైతుల రుణమాఫీని జూలై 30, 2024లో విడుదల చేశారు. మూడో విడతల్లో 2 లక్షల వరకు రుణమాఫీని ఆగస్టు 15, 2024 ఖమ్మం జిల్లాలోని వైరాలో ప్రారంభించారు. నెక్స్ట్ పథకం చేయూత. ఈ పథకం కింద వివిధ వర్గాల వారికి పెన్షన్ సదుపాయాన్ని అందిస్తున్నారు. ఈ పెన్షన్ సదుపాయాన్ని అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ పథకానికి చేయూత పథకంగా పేరు మార్చారు. ఈ పథకం ద్వారా నెలకు 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. దీనికి ఎవరు అర్హులు అంటే వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు. అంతేకాకుండా ఈ చేయూత పథకం ద్వారా ఆటో డ్రైవర్లు మరియు క్యాబ్ డ్రైవర్లకి 5 లక్షల బీమాను అందిస్తున్నారు. ఇదే చేయూత పథకం ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి ఆరోగ్య బీమాని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచారు. ఈ పెంచినటువంటి 10 లక్షలను 2023 డిసెంబర్ 9 నుండి అమలు చేశారు. నెక్స్ట్ పథకం వన మహోత్సవం. దీనిని 2024 జూన్ 29న వరంగల్ జిల్లా షాయంపేట మండలం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం రాష్ట్రంలో 24% ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచడానికి ఉద్దేశించబడినది. 2024-25 సంవత్సరానికి 2,002 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ 2,002 మొక్కలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ద్వారా 1,009 లక్షలు, పట్టణాభివృద్ధి శాఖ ద్వారా 637 లక్షలు, అటవీ శాఖ ద్వారా 134 లక్షల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ పథకం అమ్మ కోసం. ఈ పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రారంభించింది. ఈ పథకం యొక్క ఉద్దేశం మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రసవానంతరం వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్ళవాపు, ఇతర ఆరోగ్య మానసిక సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా అమలు చేస్తారు. ఈ అమ్మ కోసం అనే పథకం అది ఏంటంటే ప్రసవానంతరం వచ్చేటువంటి 1 year లోపు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడం కోసం ఈ అమ్మ కోసం అనే పథకాన్ని ప్రారంభించారు. ఇదేంటంటే జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా అమలు చేస్తారు. నెక్స్ట్ పథకం రైతు నేస్తం. ఈ రైతు నేస్తాన్ని మార్చి 5, 2024న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క గారు ప్రారంభించారు. ఈ పథక ఉద్దేశం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల్లో అవగాహన పెంచడం. ఈ రైతు నేస్తం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రతి మంగళవారం ఆన్లైన్లో రైతులకి శిక్షణ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజాపాలన దరఖాస్తు. దీనిని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ ప్రజాపాలన దరఖాస్తు అంటే ఏంటిది అంటే అభయహస్తంలోని 6 గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. అంటే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను విడుదల చేసింది. ఇందులో ఈ ప్రజాపాలన దరఖాస్తులో మనకి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత ఈ 5 గ్యారంటీలకు సంబంధించినవి ఈ ప్రజాపాలన దరఖాస్తులో ఉంటాయి. మనకి
ఈ 6 గ్యారంటీలు అనుకున్నాం కదా, అందులో యువ వికాసం అనేది ఈ ప్రజాపాలన దరఖాస్తులో ఉండదు. ఇది ఎందుకు అంటే మనం ఈ 6 పథకాలకి మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క దరఖాస్తు చేయడం అవసరం లేకుండా ఈ ప్రజాపాలన దరఖాస్తు అనేది ఈ అన్ని గ్యారంటీలు ఉండడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు ప్రజల నుండి 6 గ్యారంటీల అమల్లో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. ఇది ఇప్పటి నుంచి ఇప్పటి వరకేనా అంటే కాదు, ఇది నిరంతర ప్రక్రియ అన్నట్టు. నెక్స్ట్ పథకం టీ సేఫ్ యాప్ ఆర్ ట్రావెల్ సేఫ్ యాప్. దీన్ని తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలు మరియు పిల్లల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడం కోసం ప్రారంభించారు. నెక్స్ట్ పథకం కాటమయ్య రక్షణ కవచం కిట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లష్కర్గూడ తాటివనంలో దీన్ని ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం గీత కార్మికుల సంరక్షణ కోసం ఇకపై నుంచి ఎవరు తాటి మరియు ఈత చెట్లపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోకుండా ఐఐటి హైదరాబాద్తో కలిసి ఒక ప్రైవేట్ సంస్థ ఈ కిట్ను తయారు చేసింది. 12,000 విలువ గల ఈ కిట్లో 6 రకాల పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్: హరితహారం, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, మహాలక్ష్మి పథకం. ఇదేంటంటే మనకి మహిళలకు 2,500 ఆర్థిక సహాయం. ఇది ఏ పథకం యొక్క లక్ష్యం, ఏ పథకం యొక్క ఉద్దేశం? మహాలక్ష్మి పథకం యొక్క ఉద్దేశం. మనకు మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉన్నాయి. అందులో 2,500 ఫినాన్షియల్ అసిస్టెంట్ అనేది ఒకటి. నెక్స్ట్ పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించేది ఆరోగ్యలక్ష్మి పథకం. మన కళ్యాణ లక్ష్మి కింద వధువు వివాహానికి ఆర్థిక సహాయం అందించడం. హరితహారాన్ని ఇప్పుడు మనం వన మహోత్సవంగా మార్చడం జరిగింది. ఇదేంటంటే అటవీ విస్తీర్ణాన్ని 33% పెంచడం. నెక్స్ట్ పథకం యంగ్ ఇండియా నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఆర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. దీన్ని రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మీర్పేట్ సమీపంలోని బెగరికంచాలో ఆగస్టు 1న 2024లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా దీనిని నిర్మించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ సంస్థల్లో లేదా ప్రజాసేవల్లో ప్రైవేట్ రంగ సంస్థలు పెట్టుబడి పెడుతుంది. ఈ పథకం యొక్క ఉద్దేశం తెలంగాణను విద్య మరియు ఉపాధికి ప్రముఖ కేంద్రంగా మార్చడానికి, మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా యువతను సిద్ధం చేయడానికి యూనివర్సిటీ శిక్షణను ఇస్తుంది. ఇది డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అలాగే 3 నుండి 6 నెలల వరకు సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది. దీని యొక్క చైర్మన్ ఆనంద్ మహేంద్ర, కో చైర్మన్ శ్రీనివాసరాజు నియమించబడ్డారు. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లోని క్వశ్చన్: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరి అయినవి? ఆప్షన్ ఏ, దానికి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ అని నామకరణం చేశారు. దీనిని మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. అది సర్టిఫికేట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను అందించాలని నిర్ణయించారు. నెక్స్ట్ పథకం మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెంట్. మహిళలకు నేరుగా నెలకు 2,500 రూపాయలు సహాయంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలో చేరుతుంది. ఈ పథకం ఇంకా అమల్లో కాలేదు. మహిళలకు నేరుగా 2,500 ఇస్తారు. రెండో పథకం 500కి గ్యాస్ సిలిండర్. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో 2024 ఫిబ్రవరి 27న ప్రారంభించారు. మనకి ఫిబ్రవరి 7న 2 పథకాలు స్టార్ట్ అయినాయి. ఒకటి 500కి గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకం, ఏదైతే 200 యూనిట్ల లోపు అది ఉచిత విద్యుత్ పథకం. ఇది ఎట్లా సెలెక్ట్ చేశారంటే గడిచిన 3 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని సగటు పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా కుటుంబ సబ్సిడీలను వర్తింపజేస్తారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహం లిబర్టీ క్రాస్ రోడ్ నుండి డిసెంబర్ 9న 2023న ప్రారంభించారు.
తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి బాలికలు, అన్ని వయసుల మహిళలు మరియు లింగ మార్పిడి వ్యక్తులు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. రాష్ట్ర సరిహద్దుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో మనకి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ సేవ పొందేందుకు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు ఆర్ అడ్రస్ ప్రూఫ్ని వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో ప్రయాణించిన దూరం లేదా ఎన్నిసార్లు ప్రయాణించాలనే పరిమితి ఏది లేదు. మొదటి 0 టికెట్ను బాక్సర్ నిఖత్ జరీనాకు అందించడం జరిగింది. రీసెంట్గా జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్లో మహాలక్ష్మి పథకం గురించి అడిగిన క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుస్తాయి? మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉంటాయని, అవి ఏంటి అని అడుగుతాండి. ఒకటి ఏంటిది, మనకు ఫైనాన్షియల్ అసిస్టెంట్. రెండోది 500కి గ్యాస్ సిలిండర్. మూడోది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆర్థిక సహాయం. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. భారత ఉన్నత వృత్తి విద్యా సంస్థలో ప్రవేశించడానికి బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం. ఇది అనేది అసలు ఇది విద్యకు సంబంధించింది కాదు. మహాలక్ష్మి పథకం అంటే ఆప్షన్ బి తప్పు. 500కి గ్యాస్ సిలిండర్ లభ్యత, ఆప్షన్ సి కరెక్ట్. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ సౌకర్యం కలదు. అంటే ఆప్షన్ డి కూడా కరెక్ట్. మనకు ఆన్సర్ వచ్చేసి ఏసిడి. నెక్స్ట్ పథకం యువ వికాసం. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటిదంటే యువత సాధికారతకు సంబంధించిన పథకం. అర్హులైన యువతకు 5 లక్షల విలువ కలిగిన విద్యా భరోసా కార్డులను అందిస్తారు. ఇది ఉన్నత విద్యను అభ్యసించే వారికి ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేయడం కోసం ఈ పథకాన్ని రూపొందించారు.